ఈరోజు మన పాఠం వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అప్రోచ్ అంటే పాలన నిర్వహణ యొక్క దృక్పథం. ఈ యొక్క దృక్పథానికి హెన్రీ ఫెయల్, లూథర్ గెర్లిక్, లిండా ఊర్విక్ మరియు లిండర్ వుర్విక్, జేడి మూనీ, రేలీ మరియు మేరీ పార్కర్ పాలెట్ వీరి యొక్క గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. మొట్టమొదటిగా హెన్రీ ఫెయల్ ఇతను నిర్వహణ దృక్పథానికి ఆద్యుడు. ఇతను నిర్వహణ దృక్పథానికి పితామహుడుగా చెప్పుకుంటారు. ఇతను ఒక 1841 సంవత్సరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇతను ఒక మైనింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక అప్రెంటిస్గా చేరాడు. అయితే ఇది 1960లో ఒక ఇంజనీరింగ్గా ఆయన మైనింగ్ డిపార్ట్మెంట్లో చేరాడు. 1980లో ఆ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాడు. 1918 విరమణ చేసే వరకు అతను చేసినప్పటికీ 1925 వరకు ఆయన ఆ సంస్థకి డైరెక్టర్గా కొనసాగించాడు. ఎందుకంటే ఇతను తన స్వశక్తితో ఒక బాగా వెనుకబడ్డ ఒక కంపెనీలో చేరి ఆ కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఈ యొక్క ఫెయల్. ఈ యొక్క హెన్రీ ఫెయల్ తన యొక్క జీవితంలో తన యొక్క దీనికి నిర్వహణ దృక్పథంగా మనము చెప్పుకుంటాం. నిర్వహణ బుద్ధం. ఇతను ఒక ఆడమ్ స్మిత్ పని విభజన మరియు భావన ఫెయల్ యొక్క నిర్వహణ దానికి పునాదిగా చెప్పబడుతుంది. ఫెయల్ నిర్వహణతో పాటు శాస్త్ర సాంకేతిక విషయాలపై విస్తృతంగా రచనలు చేశాడు. అతని మొట్టమొదటి రచన సాధారణ పారిశ్రామిక జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ సాధారణ పారిశ్రామిక నిర్వహణ. ఇది మొట్టమొదటిగా ప్రచురణ అది 1916లో ఇతను ప్రచురించబడింది. ఆ తర్వాత 1923 సంవత్సరంలో ప్రపంచంలో జరిగిన రెండవ పరిపాలన అంతర్జాతీయ మహాసభలో అతను సమర్పించిన ఒక పత్రం ఉంది. దాని పేరు ద థియరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ద స్టేట్ అనే పరిశోధన పత్రం. ప్రభుత్వ పాలన శాస్త్రానికి ఇది విశిష్టంగా తోడ్పడింది. హెన్రీ ఫెయల్ మౌలిక భావాలు 6 రకాలు. ఒకటి తను ఇది ఎందుకు తీసుకున్నంటే ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ అనే పుస్తకం నుండి 6 భావాలను చెప్పాడు. ఒకటి సాంకేతిక కార్యకలాపాలు. ఇది ఉత్పత్తి, తయారీ, అన్వయింపు. మొట్టమొదటిది సాంకేతికంగా ఒక వస్తువును ఉత్పత్తి ఎలా చేయాలి, దాని యొక్క తయారీ ఏంటిది, దాని యొక్క అన్వయింపు అంటే అది ఎక్కడికి పంపించాలి అని చెప్పాడు. రెండవది వ్యాపార కార్యకలాపాలు. ఇది కొనడం, అమ్మడం, మార్పిడి చేయడం. ఏ వస్తువైనా వ్యాపారం అమ్ముతుంటే దాన్ని కొనాలి అంటే రా మెటీరియల్ కొనాలి. చేసిన తర్వాత ఆ కొన్న రా మెటీరియల్ను ఒక వస్తువుగా తయారు చేసి అమ్మాలి. అమ్మకాలు, మార్పిడి చేయాలి. ఇది ఆ సంస్థ యొక్క పరిజ్ఞానానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే దీనికి పోటీదారుల స్థాయి, దూరదృష్టి, ధర నియంత్రణ మొదలైనటువంటివి వ్యాపారం అన్నప్పుడు పోటీ ఉంటుంది. పోటీ అన్నప్పుడు ఎక్కువ తక్కువ ధరలో ఉంటాయి. ఏ వ్యక్తి అయినా వినియోగదారుడు తక్కువ ధరకు చూస్తాడు, మంచి ఒక వస్తువును ఉత్పత్తి కొన్నాడని ప్రయత్నం చేస్తాడు. అలాగే నేడు ఈ యొక్క జీవన విధానంలో మూడవది వచ్చేసి ఆర్థిక కార్యకలాపాలు అంటే మూలధనం సేకరణ మరియు అన్వేషణ. మూలధన సేకరణ అంటే ఏ వ్యవస్థ అయినా నేడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ కూడా మూలధనాన్ని సేకరిస్తుంది. ఏ వ్యవస్థనైనా, ఏ పారిశ్రామిక వ్యవస్థ అయినా దానికి మూలధనం అవసరం. ఆ మూలధనంతోని ఉద్యోగులు, పరిశ్రమకు కావలసిన ముడి సరుకులు, పరిశ్రమ లేదా యంత్రాలకు విస్తరించిన దాని ధనం రిజర్వ్ చేయాల్సి ఉంటుంది, యంత్రాలకి మరియు ముడి సరుకులకి. అలాగే అన్వేషణ, ఒకవేళ ఏదన్నా ముడిసరుకు దొరకకపోతే దాని యొక్క ముడిసరికి ఎక్కడ ఉంటుంది, లేదా దాని యొక్క మనకు ఆర్థికంగా సహకరించడానికి ఆర్థికంగా ఎవరైతే ఇస్తారో వాటి యొక్క ఆర్థిక అన్వేషణ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే ఆర్థిక నిర్వహణ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క వ్యవస్థకి. నాలుగవది వచ్చేసి భద్రతా కార్యకలాపాలు. ఇది ఉద్యోగులు, ఆస్తుల రక్షణ. భద్రతా కార్యకలాపాల్లో ఒక మంచి ఉద్యోగులను మంచి ఒక
ఉద్యోగిని వదులుకోవడం ఎంత మంచిది కాదో, అలాగే వ్యవస్థ ఒకవేళ ఒక ఉద్యోగి తన యొక్క అనుభవంతోని వదులుకున్నాడు అనుకో, అప్పుడు ఆ వ్యవస్థ కొత్తగా వచ్చే ఉద్యోగికి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ సమయము మరియు ధనము వృధా అవుతుంది. కాబట్టి ఆ ఉద్యోగులను కాపాడుకోవాలి. అలాగే ఆస్తులను, ఆ వ్యవస్థ యొక్క ఆస్తులను ఎలా అంటే గాలి, నీరు, వివిధ ప్రకృతి వైపరీత్యాలు అంటే అగ్ని మరియు నీటి ఏదైనా ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోవడానికి ఈ యొక్క భద్రతా కార్యకలాపాలు ఎంతో అవసరం. అంటే ఉద్యోగులను మరియు ఆ యొక్క పరిశ్రమ యొక్క ఆస్తులను కాపాడుకోవాల్సి ఉంటుంది. 5వది అకౌంటింగ్ కార్యకలాపాలు అంటే స్టాఫ్ లెక్కింపు, లాభ నష్టాలు మరియు ధరలు మరియు గణాంకాలు. అంటే ఇక్కడ ప్రతి వ్యవస్థకు ఏముంటుంది, గణాంకాలు ఉంటాయి, లెక్క పెడతారు. ఎంత స్టాక్ ఉంది, ఎంత నష్టం వచ్చింది, ఎంత లాభాలు వచ్చాయి, వాటి యొక్క ధరలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక చక్కటి సమర్థవంతమైన అకౌంట్ వ్యవస్థ ద్వారానే వీటిని ఉపయోగించవచ్చు. అలాగే అకౌంటింగ్ కార్యకలాపాలు 5వది వచ్చేసి అకౌంటింగ్ కార్యకలాపాలు, స్టాక్ లెక్కలు, లాభ నష్టాలు, ధరలు. అలాగే 6వది నిర్వహణ కార్యకలాపాలు. ఇది ఎన్ఎఫ్ఐఎల్ యొక్క అతి ముఖ్యమైన భావనలు ఇది దీన్ని పోక్ అని అంటారు, POCCC, ప్లానింగ్, ఆర్గనైజేషన్, కమాండ్, కోఆర్డినేషన్, కంట్రోల్. ఇది తెలుగులో ప్రణాళీకరణ, వ్యవస్థీకరణ మరియు ఆజ్ఞ, సమన్వయం మరియు నియంత్రణ. ఇవి ప్రతి వ్యవస్థకు హోదా ముఖ్యం. ఎట్లనైతే ఒక హోదాతోని ఒక ముఖ్య అధికారి ఉంటాడో, ఆ ముఖ్య అధికారి ఈ 5 సాధారణ నియమాలుగా చెప్పబడతాయి. ఈ సాధారణ నియమాలను అధిక సమయాన్ని విధుల నిర్వహణ కోసం వెచ్చిస్తారని పేర్లంటారు. అంటే ఉన్నత శ్రేణులు ఉన్నవారు కింది స్థాయిలో ఉన్నవారి కంటే అధిక సమయాన్ని విధుల నిర్వహణ ఇస్తారు. వీటి ద్వారా నిర్వహణను మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ప్రణాళీకరణ సక్రమంగా, క్రమబద్ధంగా ఒక వ్యవస్థను పని జరగడానికి ఉపయోగించడానికి చక్కటి ప్రణాళిక అవసరం. ఇది స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఉంటాయి. అలాగే దీని యొక్క ప్రధాన లక్ష్యం భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ పథకంగా దీన్ని ఉపయోగించవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి వ్యవస్థీకరణ అంటే వ్యవస్థ. వ్యవస్థ అనేది ఒక పరిశ్రమ లేదా ప్రభుత్వ సంస్థగా చెప్పవచ్చును. దీనికి యంత్రాలు, ముడి పదార్థాలు, వ్యవస్థకు కావలసిన వివిధ విషయాలు. ఒకటి ముడి పదార్థాలు, యంత్రాలు, మూలధనం, ఉద్యోగస్తులు అవసరమవుతాయి. ఇవన్నీ ఉంటేనే వ్యవస్థీకరణగా చెప్పవచ్చును అని వ్యవస్థకి 2 రకాలుగా విభజించడం. ఒకటి మానవ వనరుల వ్యవస్థ, రెండవదిగా వ్యవస్థ నిర్మాణం, నాయకత్వం, ఉద్యోగులుగా చెప్పవచ్చును. ఈ 2 కూడా వ్యవస్థకు మూల స్తంభాలు లాంటివి. అయితే ఈ వ్యవస్థ అనేది ఎలా పనిచేయాలంటే శాస్త్రీయంగా, హేతుబద్ధంగా ప్రణాళికలు తయారు చేయడం, వాటిని ఖచ్చితంగా అమలుపరచడం. ఇది వ్యవస్థ యొక్క మొదటి లక్ష్యం. రెండవది మానవేతర వనరుల వినియోగాన్ని, వ్యవస్థ వనరులను అవసరంగా, అనుగుణంగా వీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడవది వచ్చేసి కమాండ్. మూడవది వచ్చేసి ఆజ్ఞ. ప్రణాళికరణ అయింది, వ్యవస్థీకరణ అయింది, ఆజ్ఞలు జారీ చేసే కార్యనిర్వాహకులు వ్యక్తిగత లక్షణాల నిర్వహణకు సంబంధించిన సాధారణ సూత్రాలను అతనికి గల పరిజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. పై అధికారి కింది అధికారులకు ఆజ్ఞాపించి ఆ ఆజ్ఞను అనుసరించి వాటిని నిర్వహించవలసి ఉంటుంది. ఆజ్ఞలు లేకుండా ఏ వ్యక్తి కూడా తన పనిని సరిగా నిర్వర్తించలేడు. ఇక సమన్వయం అనేది వ్యవస్థకు అతి ముఖ్యమైన సూత్రం. ఈ యొక్క సమన్వయం లేకపోతే ఏ వ్యవస్థ మనుగడ కూడా కొనసాగదు. సమన్వయం అనేది నిర్వాహకుని యొక్క ఆధీనంలో కార్యకలాపాలను వెలవించి వ్యవస్థ లక్ష్య సాధన కోసం కృషి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సమన్వయం, వ్యవస్థ లక్ష్యం కోసం ఆ యొక్క సంస్థ తన యొక్క ఎవరి చేత సమన్వయం ద్వారా కోఆర్డినేషన్ అంటారు. ఈ కోఆర్డినేషన్ ద్వారా సంస్థలో ఉన్న అన్ని విభాగాలు కలిసి ఆ సంస్థ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ సమన్వయం ఉపయోగపడుతుంది. అంటే వ్యవస్థ లక్ష్యాలు చేరుకునేటట్లు చేయడమే సమన్వయం యొక్క ప్రధాన లక్ష్యం.
నియంత్రణ ఇది ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని కార్యక్రమాలు జరుగుతున్నవి లేనిది పరీక్షించి వాటి సాధనకై ఆజ్ఞలను ఇవ్వాలి. ఆ క్రమంలో ఉద్యోగులు చేసే పొరపాట్లను సరిదిద్ది వారి యొక్క బలహీనతను సరిదిద్ది వారిని నియంత్రణ చేసి ఆ ఇచ్చిన ఆజ్ఞను సరిగా నిర్వహణ చేయకపోతే వారు నియంత్రించి వారి యొక్క కార్యక్రమం నిర్వహణ చేయగలడానికి నియంత్రణ ఉపయోగపడుతుంది. ఇక ఫెయిల్ యొక్క 14 నియమాలు. అయితే ప్రతి వ్యవస్థలో ప్రతి కార్యానికి శారీరకంగా ఐదు లక్షణాలు ఉండాలి. ఒకటి శారీరక మంచి ఆరోగ్యం, శారీరక దృఢత్వం. ఏ వ్యక్తి అయినా ఎక్కడైనా పని చేస్తే చక్కగా శరీరం దృఢత్వంగా మరియు మానసిక ఆరోగ్యం చక్కగా ఉండేవి. రెండవది మానసిక విషయాల్లో నేర్చుకొని చక్కగా సామర్థ్యం, న్యాయాన్యాయాలను చక్కగా ఎప్పటికప్పుడు చెప్పగల సామర్థ్యం కలగాల్సి ఉంటుంది. మూడవది నైతికత, బాధ్యతల స్వేచ్ఛతో స్వీకరించాలి. అంటే తప్పు ఒప్పులు మంచి చెడులను చెప్పగల నైతిక విలువలు కలిగిన వ్యక్తి ఉండాలి. సాధారణ పరిజ్ఞానం. నాలుగవది సాధన, నిర్వహణ విధుల గురించిన పూర్తి పరిజ్ఞానం కూడా విషయాల పట్ల సాధారణ సంబంధం కలిగి ఉండాలి. ఐదవది ప్రత్యేక విజ్ఞానం. ఒక వ్యవస్థలో పనిచేసే కార్యానికి అతనికి సాంకేతిక, వ్యాపార, ఆర్థిక, నిర్వహణ మొదలైన విషయాల్లో ప్రత్యేకమైన పరిజ్ఞానం ఉండాలి. ఇవి 5 లక్షణాలు ఉండవలసిన కార్యం. ఒకటి ఏంటిది? శారీరక, 2 మానసిక, 3 నైతిక, 4 సాధారణ పరిజ్ఞానం, 5వది ప్రత్యేక విజ్ఞానం. ఇక హెన్రీ ఫెయిల్ యొక్క 14 నియమాలు. హెన్రీ ఫెయిల్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. హెన్రీ ఫెయిల్స్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. మొట్టమొదటిది వచ్చేసి పని విభజన. ఇది ప్రతి వ్యవస్థకి, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదైనా పనిని సాధించాలంటే పని విభజన అనేది అతి ముఖ్యమైనది. ఈ పని విభజన లేకపోతే అంటే ప్రత్యేకీకరణ, పని విభజనలో ప్రత్యేకన స్పెషలిస్ట్ అంటారు. ఈ ప్రత్యేక పని విభజన లక్ష్యం ఏమిటంటే అనేక ప్రయత్నాల్లో శ్రమతో కూడిన అధిక ఉత్పత్తిని సాధించడానికి పని విభజన చేయవలసి ఉంటుంది. ఏ సంస్థ అయినా, ఏ యొక్క పరిశ్రమ అయినా పని విభజనతోనే తన యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఆస్కారం కలదు. రెండవది అధికారం, బాధ్యత. ప్రతి ఒక్క వ్యక్తికి అధికారంతో పాటు బాధ్యతలు అప్పగించేటది అంటే ఇక్కడ అధికారం అనేది ఇది అధికారము బాధ్యత సమ్మిళితమైనది వ్యవస్థలో. అంటే ప్రతి స్థాయిలో ఉద్యోగికి అతనికి అవసరమైన అధికారాన్ని ఇచ్చి అతని బాధ్యతలు నిర్వర్తించాలా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అధికారం, బాధ్యత. ఎవరికైతే అధికారం ఇస్తామో వాళ్ళు బాధ్యతలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మూడవది వచ్చి క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణ అనేది వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులకు, వ్యవస్థకు తమ మధ్య ఉన్న ఒడంబడిక తగినంటే ఆ ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాలు ఏదైతే ఉంది, ఒప్పందం అవుతుందో ఆ ఒప్పందం అనుసరించి వాళ్ళు తమ యొక్క బాధ్యతలను మరియు క్రమశిక్షణతో నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. నాలుగవది ఆజ్ఞా ఏకత్వం. ఒక ఉద్యోగి ఏ పనైనా సరే ఒకే అధికారి నుంచి ఆజ్ఞను స్వీకరించాలి. ఒక వ్యక్తి ఆజ్ఞా ఏకత్వం అంటే ఒక సమయంలో ఒక అధికారి నుంచే తన ఆజ్ఞ స్వీకరించాలి. ఒక సమయంలో ఇద్దరు ఆజ్ఞలు ఆజ్ఞాపిస్తే ఆ వ్యక్తి ఎవరికి పనిచేయాలని సందిగ్ధపడతాడు. కాబట్టి ఆజ్ఞా ఏకత్వం, ఒక అధికారి ఒక వ్యక్తిని ఆజ్ఞాపించి ఒక సమయంలో ఒక వ్యక్తి పనిచేయగలిగితే దాన్ని ఆజ్ఞా ఏకత్వం అంటారు. ఐదవది నిర్దేశన ఏకత్వం. ప్రతి చర్య, ప్రతి వ్యవస్థలో ఒక వ్యక్తి యొక్క నిర్దేశకత్వంలో పని చేయాలి. 2-3 వ్యక్తులు దాన్ని నిర్దేశకత్వం చేస్తే అది మంచిగా జరగదు. కాబట్టి ఆర్థిక నిర్దేశకత్వం అనేది ఒక వ్యక్తితో జరిగే ఒక పనికి ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి యొక్క నిర్దేశకత్వంలో పని చేయాల్సిన అవసరం. సాధారణ ప్రయోజనాలకు వ్యక్తిగత ప్రయోజనం లోబడి ఉంది. సాధారణ ప్రయోజనాలకు వ్యక్తిగత ప్రయోజనం అంటే ఒక వ్యవస్థలో అందరు కలిసి పనిచేస్తారు. ఒక వ్యక్తి తన స్వార్థంతో తన పని మాత్రం చేయకుండా వ్యవస్థతో అందరితో కలిసి ఒక వ్యక్తి తన ప్రయోజనం కాకుండా అందరితో కలిసి సాధారణ ప్రయోజనాలతో కూడుకొని పనిచేస్తే ఆ వ్యవస్థ చక్కగా మనుగడ కొనసాగిస్తుంది అని చెప్తున్నాడు. ఇక్కడ 7వది ఆ ఉద్యోగులకు పారితోషికాలు, రెమ్యునరేషన్.
ప్రతి వ్యవస్థకు ఇది ఒక చక్కటి ఆకర్షణీయమైన సూత్రం. ఉద్యోగులు, ప్రతి ఒక్క ఉద్యోగి ఎక్కడనైతే మంచి పారితోషికం లభిస్తుందో ఆ పారితోషికం దగ్గరికి అతను చక్కగా ఆ యొక్క ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు చేస్తాడు. అంటే ఏ ఉద్యోగి అయితే సంతృప్తిగాను న్యాయంగాను ఉండే విధంగా ఉద్యోగానికి పారితోషికం ఇవ్వాలి. సముచితమైన ఇది ఇస్తే అప్పుడు ఆ ఉద్యోగి సంతోషంగా తన పనిని నిర్వర్తిస్తాడు. అలాగే కేంద్రీకరణ అనేది అతి ముఖ్యమైనది. అన్నీ ఒకే చేత చేర్చడం. అంటే కేంద్రీకరణ అంటే ఏ స్థాయిలో ఉండాలనేది ఉన్నతోద్యోగులు వ్యాపార పరిస్థితులను బట్టి వారి ఆదాయాలను బట్టి అమలు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక చోటే ఏర్పాటు చేయడం కేంద్రీకరించబడినవి. ఇప్పుడు ఒక సంస్థ ఏర్పడిందంటే అన్ని విభాగాలని ఒక చోట చేస్తే దాన్ని కేంద్రీకరణగా మనము చెప్పవచ్చును. అయితే క్రమానుగత శ్రేణి, ఇక్కడ కేంద్రీకరణ వచ్చే 8వ సూత్రం, 9వ సూత్రం వచ్చే క్రమానుగత శ్రేణి. దీన్ని లైన్ ఆఫ్ అథారిటీ లేదా స్కేలార్ సూత్రంగా చెప్పవచ్చును. అంటే ఒక అధికారి అధీన ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి ఎదురు దానికి సమయభావం ఉంటుంది. సేమ్ ఒకే హోదా గల వ్యక్తి ఇంకొక హోదా గల అదే సంస్థ ఇంకోటి ఉంటే దాన్ని లైన్ ఆఫ్ అథారిటీ లేదా స్కేలార్ చైన్ గా చెప్పవచ్చును. అంటే A to Z లేకుంటే జీ నుంచి LM వరకు ఉన్న సంస్థలో LGLM అంటే ఒక త్రిభుజాకారంలో ఉన్న వ్యవస్థ సమాన హోదా వల్ల వ్యక్తితో గల పనిని నిర్వర్తించడమే దీన్ని స్కేలార్ చైన్ లేదా లైన్ ఆఫ్ అథారిటీగా, అంటే దాన్ని ఒకే స్కేలార్ చైన్గా చెప్పవచ్చు. అధికార రేఖ ఒకే హోదా కలిగిన వ్యక్తులు చేసుకుంటే ఉన్నత స్థాయి నుంచి మళ్ళీ కింది స్థాయి వచ్చే వరకు సమయం ఆదా అవుతుంది. కాబట్టి ఈ సూత్రం ప్రభుత్వ వ్యవస్థలకు పనికిరాదు, ఇది ప్రైవేట్ వ్యవస్థలకే పనికి వస్తుంది. ఆజ్ఞ, దీన్ని ఆర్డర్ అంటారు. ఇది వ్యవస్థలను ఉద్యోగాలన్నీ క్రమబద్ధంగా విభజించబడి ఆయా విధులకు అనుగుణంగా ఉద్యోగులు నియమించబడి వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞ ప్రకారం వాళ్ళు తమ యొక్క విధులు నిర్వహించేలాగా చూడాలి. 11వది సమత అనేది మన వ్యవస్థలో అతి ముఖ్యమైనది. సమత లేకుండా ఏ వ్యవస్థ కూడా మనుగడ చేయడం కష్టం. అంటే ఇక్కడ స్నేహపూర్వకంగాను మరియు మర్యాదపూర్వకంగాను ఎప్పుడైతే ఆధీన ఉద్యోగులతో సత్సంబంధాలు నెరవేర్చుకుంటామో అక్కడ ఈ యొక్క సమత నెరవేరి ఇద్దరి మధ్యలో ఉద్యోగులు మరియు యాజమాన్యం మధ్యలో సమత ఉండే ఆ సమత మూలంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయం దూరం చేయబడుతుంది. దానివల్ల సంస్థ యొక్క మనుగడ దాని యొక్క అధిక ఉత్పత్తి చేకూరుతుంది. ఉద్యోగి పదవీ కాలం స్థిరత్వం. ఏ వ్యక్తి అయినా పర్మనెంట్ కోరుకుంటాడు, స్థిరత్వంగా ఉండాలనుకుంటాడు, తన ఉద్యోగం పర్మనెంట్ ఉంటుందని ఎప్పుడైతే ఊహిస్తాడో అప్పుడు ఈ యొక్క వ్యవస్థ అనేది చక్కగా పనిచేస్తుంది. తమ విధుల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు. ఎవరైతే ఒకే వ్యక్తి ఒక చోట పనిచేయడం మూలంగా తను ఉద్యోగంలో ప్రావీణ్యాన్ని సాధిస్తాడు. అలాగే ఫలితాలు ఉన్నతం. ఒకవేళ స్థానభ్రంశం కలిగిస్తూ ఉంటే అతను తన యొక్క పనిని సరైన విధంగా తన యొక్క బాధలు నిర్వహించకపోవచ్చు. కాబట్టి వ్యక్తిని ఏం లేదు, స్థిరత్వంగా ఉంటే అతను పనిలోనూ వ్యవస్థ యొక్క మనుగడ కొనసాగడానికి తను కృషి చేయగలుగుతాడు. ఇక చొరవ ఇనిషియేటివ్, ఇంగ్లీష్లో ఇనిషియేటివ్, చొరవ. ఇది ఉద్యోగుల స్వయంగా ఆలోచించి ఆచరణకు అనువైన ప్రణాళికలు రూపొందించడానికి తగిన స్వాతంత్ర్యం వ్యాపించడం. ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తారో వాళ్ళ వ్యవస్థ కోసం స్వతహాగా వాళ్ళు ఆలోచించి ఆ వ్యవస్థ యొక్క మనుగడ సంజాయించడానికి దాని తన యొక్క రూపురేఖలు మార్చి అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి వాళ్ళకు చొరవ ఇవ్వాలి. ఎవరికైనా చొరవ ఉంటేనే వాళ్ళ సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేయబడతాయి. చివరిగా దళోత్సవం అంటే బృందం. ఒక బృందంగా ఒక టీంగా పనిచేస్తే ఆ పని పూర్తవుతుంది. వ్యవస్థలో ఉద్యోగ బృందంలో సామరస్యం ప్రధానమైంది. ఈ సామరస్యం వల్ల ఏర్పడే సంఘటిత శక్తికి సంస్థకు అత్యంత బలాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇది దళోత్సవం అనేది చివరిది.
ఎస్పిరిట్ డి కోప్స్ అనే ఇది 14వ సూత్రం. ఈ సూత్రం అతి ఉన్నతమైనది, అతి ప్రాధాన్యమైనది వ్యవస్థకి. ఇది ఏంటిది? 14వది దళోత్సవం అంటే గ్రూపు. ఒక గ్రూపుకు నాయకుడు, ఆ గ్రూపు కలిసికట్టుగా ఒక టీం వర్క్ ఉంటే ఆ సంస్థ అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని చెప్పవచ్చు. లూథర్ గెల్లిక్ మహాశయుడు చెప్పిన పోజ్డ్ కార్డు ప్రతి వ్యవస్థకి, ప్రతి సంస్థకి ఎంతో ఉన్నత స్థాయిని చేకూరుస్తుంది. ప్రతి యాజమాన్యం ఏదైతే ఉందో అది తన యొక్క రూపురేఖల్ని అన్నీ చేసి చూపిస్తుంది. లూథర్ గెల్లిక్ అనేది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థకు ఒక అధికారం, బాధ్యతలు, బాధ్యత మరియు అధికారాలు మరియు నియంత్రణావధి, సమన్వయం మరియు అధికార దత్తత. ఈ 5 విషయాలు చాలా చక్కగా వివరించాడు లిండాల్ బుర్విక్. లూథర్ గెల్లిక్ వచ్చేసి పోజ్డ్ కార్డు, లిండాల్ బుర్విక్ వచ్చేసి ఇక్కడ చెప్తున్నాడు. అయితే మొట్టమొదటి పదమైన పోజ్డ్ కార్డు ప్లానింగ్, POSDCORB. పోజ్డ్ కార్డు ప్లానింగ్, ఆర్గనైజేషన్, స్టాఫింగ్, డైరెక్టింగ్, కోఆర్డినేషన్, రిపోర్టింగ్, బడ్జెట్, ప్రణాళీకరణ, వ్యవస్థీకరణ, సిబ్బంది నిర్దేశకత్వం, సమన్వయం, నివేదన, బడ్జెట్. ఈ యొక్క 7 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ మన లూథర్ గెల్లిక్ మనకి వివరిస్తున్నాడు. మొట్టమొదటిగా వచ్చేసి మనకు ప్రణాళీకరణ. ఈ యొక్క ప్రణాళీకరణ అనేది అతి ముఖ్యమైనది. ప్లాన్, ఏ వ్యవస్థకైనా ప్లాన్, ఇట్ ఈస్ ద షార్ట్ ఆర్ మీడియం ఆర్ లాంగ్, స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలికంగా ప్రణాళిక రచించి ఆ వ్యవస్థ యొక్క అభివృద్ధికి కొనసాగించేలాగా చూడబడుతుంది. ప్లానింగ్ అనేది దూరదృష్టితో జరగబోయే కార్యక్రమాలన్నీ ఒక ప్రణాళిక ద్వారా రూపొందించి ఆ వ్యవస్థ యొక్క లక్ష్యాలని నెరవేర్చవచ్చును. తర్వాత ఆర్గనైజింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ది ఇన్ సొసైటీ, ఇన్ ద పర్సన్, ఇన్ ద మేనేజ్మెంట్లో వ్యవస్థ అనేది చాలా, నిర్వహణలో వ్యవస్థ అనేది అతి ముఖ్యమైనది. ఈ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఇది డివిజన్ ఆఫ్ వర్క్, అంటే వ్యవస్థలో పనిని విభజించబడుతుంది. ఆ పనిని విభజించి వివిధ వ్యక్తుల మధ్య సత్సంబంధాలు ఏర్పాటు చేస్తుంది. ఆ వ్యవస్థలో సిబ్బంది ఉంటారు, రా మెటీరియల్స్ ఉంటుంది. వీటన్నిటికీ దీని యొక్క గుర్తింపే ఆర్గనైజేషన్, వ్యవస్థ. అయితే ఇక్కడ స్టాఫ్ ఈజ్ ఏ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఆర్గనైజేషన్. ప్రతి వ్యవస్థకి సిబ్బంది అతి ముఖ్యమైనది. ఈ సిబ్బంది ఎలా ఉంటారంటే ఈ సిబ్బంది వ్యవస్థ ఎంపిక చేసుకొని వాళ్ళని అభివృద్ధిపరిచి వాళ్ళకి చక్కటి ట్రైనింగ్ ఇచ్చి వారిని సంస్థ యొక్క అభివృద్ధి పదంలో ఉపయోగపడేలాగా చూస్తుంది. ఇది ఇక్కడ స్థానం అంటే ఉన్నత స్థాయికి ఎదిగేలాగా కార్మికులు లేదా శ్రామికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ సంస్థ యొక్క అభివృద్ధి వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి ఎదిగేలాగా ఈ యొక్క స్టాఫ్ ఉపయోగపడుతుంది. తర్వాత డైరెక్టింగ్ అంటే నిర్దేశకత్వం. ఏ వ్యవస్థకైనా ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్నతాధికారి డైరెక్ట్ చేయబడుతుంది, అంటే నిర్దేశకత్వం చేయబడతారు. ఈ నిర్దేశకం అనేది లేకపోతే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఈ నిర్దేశకత్వం ద్వారానే పని చేస్తారు. డైరెక్షన్ అనేది ఇది సూపర్విజన్, మోటివేషన్, లీడర్షిప్ అనే 3 విధాలు. సూపర్వైజన్ అంటే చూడడం, పై నుంచి కిందికి చూడడం, అంటే పర్యవేక్షణ మరియు ప్రేరణ, నాయకత్వం. ఈ 3 విషయాలన్నిటి కూడా ఈ యొక్క నిర్దేశకంలో కనిపడే ముఖ్యమైన విశేషాలు. ఈ యొక్క లీడర్ అనేవాడు ఏం చేస్తాడు? డైరెక్ట్ చేస్తాడు. లీడర్ అనేవాడు తన కింద పనిచేసే వ్యక్తులందరికీ నిర్దేశం చేస్తాడు. అలాగే సూపర్వైజర్ కింద ఒక 10 నుంచి 20 మంది సభ్యులు పనిచేస్తారు. కాబట్టి సూపర్విజన్ అంటే పైనుంచి కింది చూడడం, అంటే తన యొక్క ఆధీనంలో పనిచేస్తున్న వ్యక్తులను పర్యవేక్షించడం. మోటివేషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, అంటే ఇది చాలా ముఖ్యమైనది. ప్రేరేపించడం. ఎవరిని? ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులని, శ్రామికులని. ఒక డైరెక్టర్, ఒక సూపర్వైజర్, ఒక మేనేజర్, వీళ్ళంతా కూడా
ఆ యొక్క సంస్థలో పనిచేసిన దిగువ స్థాయిలో వాళ్ళని మోటివేట్ చేయడం అతి ముఖ్యమైనది. డైరెక్టివ్. కోఆర్డినేషన్, ఇది అత్యుత్తమైన ప్రిన్సిపల్, అత్యుత్తమైన సూత్రం వ్యవస్థకి లేదా మేనేజ్మెంట్కి కావచ్చు, నిర్వహణ కావచ్చు. ఇది అతి ముఖ్యమైనది. కోఆర్డినేషన్ అంటే సమన్వయం. ప్రతి వ్యవస్థలో యాజమాన్యం మరియు కార్మికుల మధ్య సమన్వయం అనేది అతి ముఖ్యమైనది. ఈ సమన్వయం ద్వారానే సంస్థ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఎవరైతే సరిగా పనిచేస్తున్నారో పనిచేయని వ్యక్తులను వారిని ఆ యొక్క ఉద్యోగ బాధ్యతలను తప్పించి కొత్త వాళ్ళని తీసుకోవడం లేకుండా ఉన్న వాళ్ళతోనే ఆ యొక్క పనులు పూర్తి చేయలేక సమయాన్ని పాటించాల్సిన అవసరం. ఆ యొక్క పని జరుగుతున్నప్పుడు ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క వ్యవస్థలో ఉన్న ఎన్వైరన్మెంట్, అక్కడ పరిసరాల ప్రభావం అతి ముఖ్యం. ఈ పరిసరాలు ఎలా ఉండాలంటే చక్కటి కోఆపరేషన్ ద్వారా పని చేయలేని వాళ్ళతో చేయించలేక చూడడం ఈ కోఆర్డినేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆరోది రిపోర్టింగ్ అంటే నివేదన. ఈ నివేదన అనేది అతి ముఖ్యం. అంటే ప్రతిరోజు ఒక లెక్చరర్ ఎన్ని క్లాసులు తీసుకున్నాడని తన యొక్క నివేదనను ప్రిన్సిపాల్కి ఇస్తాడు. ఒక మేనేజర్ కింది స్థాయి ఉద్యోగులు ఏం పనిచేస్తారని తమ యొక్క నివేదనను మేనేజర్కి ఇస్తారు. అలాగే ఒక సంస్థలో పనిచేస్తుంటే సూపర్వైజర్కి కింది స్థాయి ఉద్యోగులు తమ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమేం పనులు చేస్తారమో అలాంటి పనులన్నీ నివేదించబడతాయి. ఇది మనకు చక్కటి ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పోస్ట్ కార్డులో ఏంటది రిపోర్టింగ్. నివేదన అనేది రోజువారీ కావచ్చు, వారానికి కావచ్చు, 15 రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, నెల రోజులు కావచ్చు, లేకుంటే క్వార్టర్లీ త్రైమాసికం కావచ్చు, అర్ధమాసకం కావచ్చు, లేకుంటే మాసికాలు కావచ్చు. ఇలా దీన్ని ఏ కాలాన్ని బట్టి ఏ రోజుని బట్టి వాళ్ళు ఉన్నతాధికారికి కింది స్థాయి ఉద్యోగులు సమర్పించేదే నివేదన. దీన్ని రిపోర్టింగ్ అంటారు. చివరిగా బడ్జెట్ అనేది వ్యవస్థకు గుండెకాయ లాంటివంటి. ఈ గుండె మనిషి యొక్క శరీరం పనిచేస్తుందంటే తన యొక్క గుండె చక్కగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ గుండె పనిచేయాలంటే ఏం కావాలి? చక్కటి ఆహారం, చక్కటి నిద్ర, సకల సౌకర్యాలు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ ఈ ఒక బడ్జెట్ లేకపోతే చివరి ప్రిన్సిపల్. బడ్జెట్ అనేది ఒక చక్కటి విధానం. ఈ బడ్జెట్లో మనిషి మొదలుకొని వ్యవస్థ వరకు, పుట్టినది మొదలుకొని గిట్టే వరకు, ఉదయం లేచింది పడుకునే వరకు పైసలతోనే పని ఉంటుంది. పైసలు మీన్స్ బడ్జెట్తోనే పని ఉంటుంది. ఇందులో గల్లెక్కు 4 P's, P to the power of 4. Purpose, process, people and places. Purpose, process, people, place. These 4 are very important principles for every executive. He must be followed. అంటే ఈ పర్పస్ అనేది అంటే ఏ సంస్థకు దేనికోసం పనిచేయబడుతుంది, వ్యక్తులు కానీ వస్తువులు కానీ దాని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే ప్రాసెస్ వచ్చేసి దీని యొక్క ఆ యొక్క సంస్థకి ఎలాంటి పద్ధతిలో దీన్ని నిర్వహిస్తున్నారు, దానికి ఉపయోగపడే పీపుల్ అంటే ఆ ప్రజల యొక్క అవసరాలు ఎలా తీర్చబడుతుంది, ప్లేస్ ఏ సంస్థలో ఏ స్థలంలో అయితే దానికి అంటే పర్పస్, ప్రాసెస్, పీపుల్, ప్లేస్ అనేది ప్రతి ఒక్క కార్యనిర్వాహకుడు ఈ యొక్క 4 P'sను చక్కగా అర్థం చేసుకుంటే ఆ యొక్క కార్మికులు లేదా శ్రామికుల మధ్య ఆ యొక్క డైరెక్టర్ లేదా గ్రేడ్ 1 ఎలిజిబుల్ ఆఫీసర్ కానీ దీనికి లోబడి తన యొక్క పనిని నిర్వర్తిస్తారు. ఇది లూథర్ గల్లెక్ యొక్క పోస్ట్ కార్డు 7 ప్రిన్సిపల్స్ గురించి మనము చెప్పుకున్నాం. ఇక కాంట్రిబ్యూషన్ ఆఫ్ లిండాల్ ఓర్విక్ అంటే మేనేజ్మెంట్ నిర్వహణకి మన లిండాల్ ఓర్విక్ యొక్క సేవల గురించి మనం తెలుసుకుందాం. ఇతను ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే వ్యవస్థ యొక్క ఉద్దేశాలు ఏంటిది, మొట్టమొదటి 5 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దాంట్లో అతను
సుమారుగా 8 ప్రిన్సిపల్ చెప్తాడు ఉర్విక్. కానీ ఇక్కడ మనం 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అంటే వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది, వ్యవస్థ యొక్క రూపురేఖలు ఏంటిది, అనే వ్యవస్థను ఏ రకంగా దాన్ని నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఈ వ్యవస్థ యొక్క ఆదర్శాల్లో దాని యొక్క రూపురేఖలతో ఎలా పని చేయాలి అనే దాని గురించి చెప్పబడుతుంది. లిండాల్ ఉర్విక్ అంటే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, వ్యవస్థ యొక్క విధానం ఏంటిది, వ్యవస్థ ప్రతిదానికి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ తన యొక్క ఆబ్జెక్టివ్స్, తన యొక్క లక్షణాలను నెరవేర్చడానికి ఎలా పనిచేయాలి, వ్యవస్థకు ఉన్న ఉద్దేశం ఏంటిది, దాని యొక్క లాభాలేంటి, దాని యొక్క రాబోయే కాలంలో ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఆ వ్యవస్థ వల్ల ప్రజలకు మరియు ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఎలాంటి లాభాలను అందిస్తుంది అనే విషయాలను తెలుసు. దాని యొక్క లాభాలు, నష్టాలు మరియు వ్యవస్థ యొక్క అభివృద్ధి కార్యక్రమం రాబోయే 10 సంవత్సరాల్లో ఆ వ్యవస్థ ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగానే ఆ వ్యవస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ను నెరవేర్చాల్సిన ఆ యొక్క లక్షణాలను ఇందులో పొందపరచవలసిన ఆవశ్యకత ఉంటుంది. అంటే అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ అధికారం, రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు. అధికారం మరియు బాధ్యతల యొక్క సూత్రం చెప్తున్న వ్యక్తి లిండాల్ ఉర్విక్. ఈ అధికారం ఎక్కడైతే ఉంటుందో దానికి దాని యొక్క అనుబంధంగానే బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యతలను లేకపోతే అధికారం లేదు. ఒక వ్యక్తి నేడు తన పని నిర్వహిస్తున్నా అంటే ఒక వ్యక్తి మేనేజర్ అయితే ఆ మేనేజర్ అనేది ఒక అధికారం. ఒక సంస్థకి మేనేజర్ అనేది, ఒక డైరెక్టర్ అనేది తన అధికారం. ఒక కళాశాలకి ప్రిన్సిపాల్ తన అధికారం. ఆ అధికారంతో తన బాధ్యతను నిర్వహించడం. ఒక కళాశాల నిర్వహణ జరగాలి అంటే తన అధికారంతో వివిధ వాళ్ళకి అధికార యొక్క అప్పగింత, దాన్ని డెలిగేషన్ ఆఫ్ అథారిటీ అంటే ఏమంటారు, అధికార దత్తత. ఈ అధికారం అనేది దత్తత చేసి ఆ సంస్థ యొక్క అభివృద్ధి లక్ష్యాలు, ఆ సంస్థ యొక్క రూపురేఖలకు ఉపయోగపడే వివిధ విధానాల రూపకల్పన చేసేది ఆ సంస్థ యొక్క కార్యాలయం యొక్క బాధ్యత. ఇది అతని యొక్క అధికారం. ఆ తర్వాత బాధ్యతలు నిర్వర్తించి సక్రమంలో ఆ సంస్థ కార్మికులు వ్యవస్థలో ఉన్న వివిధ విభాగాల మధ్య చక్కటి సమన్వయాన్ని ఏర్పాటు చేసి ఆ సమన్వయం ద్వారా తన యొక్క బాధ్యతలు, ప్రతి ఒక్క వ్యక్తి తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించేలాగా చేయడమే ఈ యొక్క అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అథారిటీ లేకపోతే ఏ వ్యవస్థ కూడా తన యొక్క మనుగడ కొనసాగించడం కష్టం. అలాగే స్పాన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణావధి. ఇది నియంత్రణావధి అనేది ఇది చాలా ముఖ్యమైన సూత్రం. ఇది గ్రెకోనస్ సూత్రం ఏదైతే ఉందో దానికి దగ్గర సంబంధం కలిగి ఉంది నేడు మనం చెప్పుకుంటున్న స్పాన్ ఆఫ్ కంట్రోల్. స్పాన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఎంతమందికి నియంత్రణావధి, ఒక వ్యక్తి కింద ఎంతమంది తను నియంత్రించబడాలి, చేయబడతాడు అంటే ఒక వ్యక్తి తన ఒక సమయంలో తను ఎంతమందిని అంటే గల్లిక్ అండ్ పూర్వీకు 5 లేదా 6 మందిని ఒక సమయంలో 5 లేదా 6 మంది ఉపయోగించాడు. అలా ఉపయోగిస్తే దాని అధికారం మరియు బాధ్యతగా వాళ్ళకి ఇవ్వాల్సిన పనులు ఇస్తే చక్కగా నెరవేర్చబడతారు. ఉదాహరణకి ఒక వ్యక్తి తన యొక్క మధ్యాహ్న భోజనం తీసుకెళ్తున్నప్పుడు అతను తినలేకపోతే ఆ మధ్యాహ్న కాలంలో ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. ఆ టిఫిన్ సెంటర్లో తను తిన్న దానికి సంతృప్తి చెంది రేటుని ఇస్తాడు. అంటే ఏంటి, ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాడు. ఏ కంట్రోల్ చేస్తున్నాడు? నియంత్రణావధి. ఎంతమందికి ఇస్తున్నాడు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమందికి తన విలువ ఇవ్వగలుగుతాడు. ఉదాహరణకి ఒక పోలీస్ స్టేషన్ తీసుకుంటే కింది స్థాయి హోంగార్డులు, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్, సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్,
ఇక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇది ఒక జిల్లాలో జరిగే ఒక నియంత్రణావధి, ఒక గుంపు యొక్క నియంత్రణ చేయడమే ఈ యొక్క స్పాన్ ఆఫ్ కంట్రోల్గా మనము చెబుతున్నాము. ఇది స్పాన్. అలాగే డెలిగేషన్ అమాంగ్ ది అదర్ ప్రిన్సిపల్స్, అంటే ఈ యొక్క డెలిగేషన్ ప్రిన్సిపల్స్ ఉపయోగించబడుతున్న డెలిగేషన్ అమాంగ్ ది ప్రిన్సిపల్. డెలిగేషన్ అంటే ఉన్నతాధికారి ఏదైతే ఉందో అతను డెలిగేట్ చేస్తున్నాడు. డెలిగేట్ అంటే తన అధికారాన్ని ఇంకొకరికి అప్పచెప్తున్నాడు. ఆ యొక్క ఉన్న అధికారాన్ని తను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉంటే కింది స్థాయి ఉద్యోగులకు అప్పగించి తన యొక్క డెలిగేషన్ అంటే ప్రతినిధి బృందం. సపోజ్ ఒక విదేశీ బృందం వచ్చింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆ బృందం వచ్చిన వ్యక్తులు అని డెలిగేషన్ అంటారు. ఇక్కడ మనం చెప్పుకోలేది డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, అంటే కేంద్రీకరించబడిన సాధారణ పని విభాగం యొక్క సూత్రంగా మనము చెప్తున్నాము. దీని మూలంగా తీసుకొస్తే ఒకవేళ ఈ యొక్క లిండాల్ ఉర్విక్ ఉపయోగించిన సూత్రం ఏదైతే ఉందో, అధికార దత్తత ఏదైతుందో, ఈ అధికార దత్తత అనేది సరైన వ్యక్తికి సరైన సమయంలో అప్పగించితేనే ఆ సంస్థ యొక్క మనుగడ కొనసాగుతుంది. లేదంటే ఆ సంస్థ యొక్క శ్రామిక మరి మనం కూడా మన రుణాలు కూడా లొంగిపోతాయని చెప్పబడింది. కాబట్టి ఈ ఒక్క డెలిగేషన్ ఆఫ్ అథారిటీలో ఈ చివరిది ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎవరిదైతే ఉందో లూథర్ గల్లిక్ చాలా చక్కగా వివరించాడు. ఇతను అమెరికాలో స్థిరపడిన వ్యక్తి. ఇతను బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్. లిండాల్ ఉర్విక్ బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్. ఇక మళ్ళీ మనకు చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎంబి మూనీ అండ్ రైలీ. ఇతను కూడా వ్యవస్థీకరణ సూత్రాలు చెప్పిన వాళ్ళు ఆద్యులు. వీళ్ళు చెప్పిన మాటలో మొట్టమొదటిది వచ్చేసి ప్రిన్సిపల్ ఆర్ నోన్ యాజ్ ఏ కోఆర్డినేటివ్ ప్రిన్సిపల్. ఇతను చెప్పిన మొట్టమొదటి కోఆర్డినేటివ్ ప్రిన్సిపల్ అంటే సమన్వయం అనేది ప్రతి ఒక్క మేనేజ్మెంట్ థింకర్, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ అంటే నిర్వహణ శాస్త్రవేత్తలందరూ కూడా ఈ కోఆర్డినేషన్ గురించి చెప్తారు. ఇక్కడ కోఆర్డినేషన్ అనే దానికి అతి ముఖ్యమైన సంబంధం ఉంటుంది. కోఆర్డినేషన్ లేకపోతే ఏ పని, ఏ వ్యక్తి కూడా ఏ వ్యవస్థలో తన మనుగడను కొనసాగించలేడు. తన ఇష్టారాజ్యంగా కాకుండా చేయాల్సిన పనిని ఒకరితో ఒకరు సహకారం అందించి ఆ సహకారంతో తమ యొక్క లక్ష్యాలను, సంస్థ యొక్క లక్ష్యాలను నెరవేర్చడాన్ని కోఆర్డినేటివ్ ప్రిన్సిపల్ని మూనీ అండ్ రైలీ ప్రతిపాదించారు. ఈ కోఆర్డినేషన్ ద్వారా వ్యవస్థ మరియు శ్రామికుల మధ్య చక్కటి కోఆర్డినేషన్ ఉంటే, చక్కటి సమన్వయం ఉంటే ఆ సంస్థ నిర్వహించిన కార్యకలాపాలు కావచ్చు, ఆ సంస్థ చెక్కవలసిన లక్ష్యాలు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, ఈ కోఆర్డినేషన్, ఈ సమన్వయం ద్వారానే అది సాధ్యపడుతుంది. అంటే మనుషులు, కార్మికులు మరియు యాజమాన్యం మధ్యలో సమన్వయం ఏర్పాటు చేయడం, ఈ సమన్వయం ద్వారానే మనకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకోబడతాయి. రెండవది వచ్చేసి స్కేలార్ ప్రిన్సిపల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు స్కేలార్ చైన్ అంటే లైన్ ఆఫ్ అథారిటీ హెన్రీ ఫై చెప్తాడు. ఇక ఇంకొకటి మళ్ళీ లూథర్ గల్లిక్ చైన్ స్కేలార్ ప్రాసెస్ చెప్తాడు. మర్చిపోయాను, స్కేలార్ ప్రాసెస్. ఇక్కడ స్కేలార్ ప్రిన్సిపల్ స్కేలార్ అంటే పైనుంచి కింది స్థాయి, క్రమానుగత శ్రేణిలో ఉన్నత స్థాయి, కింది స్థాయి ఆధీన ఉద్యోగులు మొదలుకొని పై స్థాయి ఉన్నత వ్యక్తుల వరకు కూడా ఈ యొక్క పనిని జరిపేదానికి స్కేలార్ ప్రిన్సిపల్ను ఉపయోగించారు మూనీ అండ్ రైలీ. అంటే ప్రతి వ్యవస్థకు స్కేలార్ ప్రిన్సిపల్ అన్నది చక్కటి అనుబంధం కలిగింది. అది ఎలా అంటే ఒక కింది స్థాయి సబార్డినేట్ మొదలుకొని ఒక డైరెక్టర్, ఒక సబార్డినేట్ స్టాఫ్ మొదలుకొని
మేనేజర్, బ్యాంకింగ్, ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, అటు ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇటు ప్రభుత్వేతర అంటే ప్రైవేట్ సంస్థలు కానీ వీటన్నిటికీ కూడా స్కేలార్ ప్రిన్సిపల్ అన్వయించక తప్పదు. మూడోది వచ్చి ఫంక్షనల్ ప్రిన్సిపల్ అంటే ఫంక్షన్ ఎలా అంటే విధిపూర్వక సూత్రం. విధిపూర్వక ఎవరి విధి ఎలా నిర్వహించాలి, ఎవరి విధి ఎలా పనిచేస్తుంది, ఆ విధులను అనుసరించి ఆ వ్యక్తి యొక్క మనుగడ, ఆ వ్యక్తి యొక్క అధికారం తెలియచేయబడుతుంది. దాన్ని ఫంక్షనల్ ప్రిన్సిపల్ అంటే ఏ పని చేస్తాడు. ఇప్పుడు నేను ఒక విధి నిర్వహిస్తున్నాను, అది పాఠం చెప్తున్నాను, అది నా యొక్క వృత్తి. ఇది ఇక్కడ కూడా ప్రతి వ్యవస్థలో ప్రిన్సిపల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఫంక్షనల్ ప్రిన్సిపల్ వెరీ ఇంపార్టెంట్. ఇది వృత్తిని నిర్వహించడంలో ప్రతి మానవుడు కృతాకృతం అవుతాడు. ఉదాహరణకి జూనియర్ సెట్ ఆర్ నెట్ కావచ్చు. ఇది సంస్థకు చక్కటి వాళ్ళు ఏమిస్తారు, సంస్థకు చక్కటి ఫంక్షనల్ విధి నిర్వహణ సూత్రాలను అన్వయించి ఆ సంస్థ యొక్క అభివృద్ధి చేరుకోవడానికి విధిపూర్వక ప్రిన్సిపల్స్ ఉపయోగపడతారు. ఇక డి వచ్చేసి స్టాఫ్ లైన్ ప్రిన్సిపల్. లైన్ స్టాఫ్ ప్రిన్సిపల్ ఆర్ స్టాఫ్ లైన్. స్టాఫ్ అనేది సిబ్బంది అనేది ప్రతి వ్యవస్థలో ఉంటారు. సిబ్బంది అనేది ఒక వ్యవస్థకు అతి ప్రాథమికమైన సూత్రం. ఈ సిబ్బంది అనేది ప్రతి ఒక్క పెద్ద వ్యవస్థల్లో ఉన్నారు. అంటే ఉదాహరణకి రైల్వేస్, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ మరియు వివిధ పెద్ద ఆర్గనైజేషన్ స్టాఫ్ కలిసి పనిచేస్తారు. అది ఒక ప్రిన్సిపల్. లైన్ అనేది ఒక మిలిటరీ వ్యవస్థ, ఒక డైరెక్టర్, ఒక మేనేజర్, వీటి యొక్క రకంలో పాటు వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఈ యొక్క మునిరేలి చెప్పిన స్టాఫ్ లైన్ ప్రిన్సిపల్ అతి ముఖ్యమైనది. సిబ్బంది మరియు లైన్ అంటే ఒకే మార్గంలో, ఒకే ఫైలు, ఒకే విధానంలో నడుస్తుంది. ఉదాహరణకి అది మిలిటరీ వ్యవస్థ, ఇది డిఫెన్స్, పోలీస్ వ్యవస్థ, లేకుంటే విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, ఇవన్నీ కూడా ఒకే విధానంలో ఒకే వ్యక్తి, ఒక వ్యక్తిలో డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ, డైరెక్టర్ ఆఫ్ పోలీస్, డైరెక్టరేట్ ఆఫ్ పోలీస్. ఇది లైన్గా ఒక లైన్ ఉండే ఒకే విధానంలో ఒకే వ్యక్తితో ఒకే మార్గదర్శనంలో జరిగే సూత్రమే లైన్. సిబ్బంది అనేక మంది ఉంటారు. దానికి వివిధ మంత్రిత్వ శాఖలు, రైల్వే కావచ్చు, లేకుంటే విద్యా వ్యవస్థ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, టెలిగ్రాఫ్ కావచ్చు. అలా వ్యవస్థ ఎక్కడైతే ఉంటుందో పోస్టల్ టెలిగ్రాఫ్స్ వ్యవస్థ, రైల్వేస్, వివిధ పెద్ద సంస్థలన్నీ కూడా ప్రత్యేకమైన సిబ్బందితో పనిచేస్తుంది. ఆ సిబ్బందికి అనుగుణంగానే ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి వాటి ద్వారానే ఈ యొక్క లైన్ స్టాఫ్ అనే సూత్రం ద్వారా వ్యవస్థ యొక్క మనుగడ, దాని యొక్క అభివృద్ధి లక్ష్యాలు నెరవేర్చడానికి ఉపయోగపడతాయి. ఇది స్టాఫ్ లైన్ యొక్క సూత్రాన్ని చెప్పిన వ్యక్తులు ముని అండ్ రేలీ. ఇక వీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ముని రైలు కోఆర్డినేషన్, మళ్ళీ ఇక్కడ ప్రతి థింకర్, ప్రతి ఒక్క శాస్త్రవేత్త ప్రభుత్వ కోఆర్డినేషన్ చక్కగా వివరిస్తున్నారు. అంటే సమన్వయం అనేది ఉన్నత ఉద్యోగి నుంచి కింది స్థాయి సబార్డినేట్ ఉద్యోగి వరకు, ఒక అటెండర్ మొదలుకొని ఒక డైరెక్టర్, మేనేజర్ వరకు, లేదా భారతదేశంలో పరిపాలన అయితే ఒక గడువులోసి భారతదేశ అధ్యక్షుడైన ప్రెసిడెంట్ అంటే భారత రాష్ట్రపతి వరకు నిర్వహించే వివిధ కార్యకలాపాలన్నీ కూడా కోఆర్డినేషన్ ద్వారానే జరుగుతాయి. కోఆర్డినేషన్ అంటే స్థానిక పాలన, రాష్ట్ర పాలన, కేంద్ర పాలన చక్కగా ఈ యొక్క కోఆర్డినేషన్ ఉదాహరణ చెప్పవచ్చు. వీటి ద్వారానే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు తమ యొక్క విధుల నిర్వహణ, తమ యొక్క నిర్వహణ విధులను నిర్వహిస్తాయి. అలాగే హైరార్కీ అతి ముఖ్యమైనది. ఇంకోటి క్రమానుగత శ్రేణి. ఈ క్రమానుగత శ్రేణి లేకుండా ఏ వ్యవస్థ కూడా తన యొక్క మనుగడ కొనసాగింది. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒక పని జరుగుతుంది.
ఒక సమాచారం వచ్చిందంటే ఆ సమాచారం ఏమవుతుంది? రిసెప్షనిస్ట్, సంబంధించిన క్లర్క్, సంబంధించిన సూపరింటెండెంట్, సంబంధించిన అధికారిక. ఉదాహరణకి ఒక రెవెన్యూ అయితే మండల్ రెవెన్యూ కారణం తీసుకుంటే అక్కడ రిసెప్షనిస్ట్ అంటే ఇన్వార్డ్ ఉంటుంది. ఇన్వార్డు సెక్షన్ నుంచి సూపర్వైజర్, సూపరింటెండెంట్ నుంచి ముఖ్య కారణం సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వరకు వెళ్తుంది. అలాగే మళ్ళీ తిరిగి అదే స్థాయిలో కిందికి వస్తుంది, పైనుంచి కింది. అదే మా మండల రెవెన్యూ ఆఫీసర్ కింది స్థాయి సెక్షన్ ఆఫీసరు మరియు అవుట్వార్డ్ అనే సెక్షన్ ద్వారా ఎవరైతే ఆశతో ఉంటాడో ఆశతో పొందేదానికి ఉపయోగపడుతుంది. ఇది హైరార్కీ, క్రమానుగత శ్రేణి. కింది నుంచి పైకి, పై నుంచి కిందికి కొనసాగే సూత్రమే హైరార్కీ. దానే తెలుగులో క్రమానుగత శ్రేణిగా చెప్పబడుతుంది. ఇవన్నీ కూడా వ్యవస్థకు బాగా ఉపయోగపడే సూత్రాలు. ఎవరు చెప్పారు? మూనీ అండ్ రేలీ ఏం చెప్తున్నారు? ఆర్గనైజేషన్, కోఆర్డినేషన్, తర్వాత స్కేలార్ ప్రిన్సిపల్ అండ్ ఫంక్షనల్ ప్రిన్సిపల్ అండ్ కోఆర్డినేషన్, హైరార్కీ. ఇవన్నీ కూడా ముని రేల్ నిర్వహణ సూత్రాలుగా మీకు వివరించాను. ఇక చివరిగా ఒకే ఒక మహిళా శాస్త్రవేత్త ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ఒకే ఒక మహిళా శాస్త్రవేత్త, దాని ఎంపీ పాలెట్, మేరీ పార్కర్ పాలెట్. ఈమె తన యొక్క జీవితంలో వ్యవస్థల గురించి, సమాజంలో ఉన్న వ్యవస్థల గురించి బాగా పరిశోధన చేసిన మొట్టమొదటి శాస్త్రవేత్త మేరీ పార్కర్ పాలెట్. ఈమె ఇంగ్లాండ్లోని బోస్టన్, ఈమె అమెరికాలో 1868లో ఈమె యొక్క విద్యాభ్యాసం రెడ్క్లిఫ్ కాలేజ్ నుంచి చేసింది. బోస్టన్ అండ్ న్యూహామ్ కాలేజ్ నుంచి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి తను ఎన్నో రకాల విద్యలను అభ్యసించింది. ఈమె చక్కటి ప్రత్యక్షంగా తన యొక్క స్వాహనంతో చక్కటి పుస్తకాలను రచించింది. అందులో 2 ముఖ్యమైన పుస్తకాలు. మొట్టమొదటి వచ్చేసి ది న్యూ స్టేట్ 1920వ సంవత్సరంలో దీన్ని రచించబడింది. ఆ తర్వాత క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ 1924లో ఈ యొక్క 2 పుస్తకాలు మేరీ పార్కర్ పాలెట్ యొక్క అత్యున్నతమైన పుస్తకాలు. వీటి ద్వారా ఈమె ఎన్నో రకాలైన తన యొక్క తర్క శాస్త్ర, తర్వాత ఈమె తర్కంలోను మరియు ఫిలాసఫీ సాహిత్యంలోను మరియు రాజనీతి శాస్త్రవేత్తగా తన పేరొందింది మేరీ పార్కర్ పాలెట్. ఈమె ఒక చక్కటి వ్యవస్థ యొక్క నిర్వహణ, అందులో ఉన్న సమస్యలను ప్రత్యేకంగా తన యొక్క స్వానుతంతో నెరవేర్చింది. ఇందులో ఈమె తన యొక్క ఒక భక్తిభావంతో సమాజంలో ఉన్న వివిధ రకాలైన అధికారాలు మరియు బాధ్యతలు, వాటి రూపంలో ఉన్న వివిధ విధానాల గురించి ఈమె ప్రత్యేకమైన పరిశోధన నిర్వహించింది. ఈమె ప్రత్యేకంగా ఒక మేనేజర్ చేయాల్సిన అతనికి ఉన్న వివిధ అభ్యంతరాలు, వివిధ విధానాల గురించి ఆమె తెలియజేసింది. అలాగే ప్రతి ఒక్క వ్యవస్థకు ఈమె ఏం చేసిందంటే పవర్, శక్తి మరియు పవర్స్ను ఎలా ఉంచాలి, ఆర్డర్స్ ఎలా వస్తున్నారు, వ్యవస్థలో ఆర్డర్ అంటే ఆజ్ఞలు ఎలా చేస్తుందో చూపిస్తుంది. అలాగే ఈమె చేసిన విధానాల్లో తన యొక్క ఎలాంటి భేదభావాలు ఉన్నాయి అంటే పవర్ మరియు ఆ వ్యక్తి యొక్క శక్తి మరియు విధులు, వాటి యొక్క విధి విధానాల రూపకల్పన యొక్క
రూపురేఖలను ఎలా చేయాలన్నది ఈమె ప్రయత్నం చేశారు. అలాగే ఈమె అయితే వ్యవస్థలో ఒక కార్యనిర్వాహకుడు తన యొక్క విధి విధానాల రూపకల్పనను తన యొక్క అధికారం చేత ఒక ఉన్నత స్థాయికి ఎలా ఉండాలి, తర్వాత వివిధ వ్యవస్థల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు వస్తాయి, వారి యొక్క భేదాభిప్రాయాల రూపకల్పన ఎలా చేయాలో ఈమె చేసి చూపించారు. ఈమె యొక్క మొట్టమొదటి చెప్తున్నే అధికారం మరియు ఉద్యోగ బాధ్యతలు. అధికారం ఏదైతే అధికారంతో ఏ వ్యవస్థలో ఏ వ్యక్తి అయితే తన కార్యనిర్వహణ నిర్వర్తిస్తాడో ఆ యొక్క నిర్వహణలో తన యొక్క పొజిషన్ ఏంటిది, తన యొక్క స్థాయి ఏంటిది, ఆ స్థాయిని అనుసరించే తన యొక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాలి. వ్యవస్థలో తన యొక్క నిర్వహణ బాధ్యతలు పై అధికారి కింది స్థాయి నిర్వర్తిస్తున్నప్పుడు తన యొక్క అధికార హోదాను సరైన విధానాలను సరైన పద్ధతిలో ఉపయోగించేలాగా చూస్తున్నాడు. అయితే ఈ యొక్క అధికారం ముఖ్య కార్యనిర్వాహకుడు తన యొక్క స్వార్థం కోసమో లేకుండా తన కోసమే పనిచేసేలాగా కార్మికులను పురికొల్పడమో చేయకూడదు. కానీ అది ఆ యొక్క వ్యవస్థకి ఆ యొక్క విధానానికి కేంద్రీకరించబడిన అధికారంతో వ్యవస్థ మనుగడ కొనసాగించాలని చెప్తుంది. కేంద్రీకరించబడిన అథారిటీ, సెంట్రల్ అథారిటీ ఇన్ ఆర్గనైజేషన్, కేంద్రీకృతమైన అధికార వ్యవస్థ. ఇది నేడు జీవన విధానంలో తనేదైతే చెప్తుందో, తనేదైతే ఈ యొక్క ప్రభుత్వ పాలన శాస్త్రానికి అందించిన సేవలు ఏవైతున్నాయో అతి ఉన్నతమైన ఆమె యొక్క సేవలు సరైన సమయంలో ఉపయోగించలేకపోయినాయి. కానీ నేడు మన జీవన విధానంలో ప్రతి ఒక్క వ్యవస్థ, ప్రతి ఒక్క ఫామ్, ప్రతి ఒక్క సంస్థలు అన్ని కూడా మెరీ పార్కర్ పాలెట్ చెప్పిన ఏదైతే అధికార విధానం ఉందో, ఏదైతే బాధ్యతలు ఉన్నాయో, ఏదైతే తన యొక్క సూత్రాలను చెప్పబడిందో ఆ సూత్రాలన్నీ కూడా చక్కగా నిర్వర్తించేలాగా ఈమె చూసింది. అయితే ఏదైతే సంస్థకు మేనేజర్ ఉంటాడో ఆ సంస్థ యొక్క బాధ్యతలు చక్కగా నిర్వర్తించేలాగా చూశారు. అంటే ఒక హయ్యర్ ల్యాడర్, ఒక మేనేజరు ఒక నిచ్చెన, ల్యాడర్, ఇంగ్లీష్లో ల్యాడర్, తెలుగులో నిచ్చెన. మొదటిది 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 మెట్లు ఎలానైతే ఎక్కాలో వ్యవస్థ యొక్క ప్రగతి, వ్యవస్థ యొక్క లక్ష్యాలు ఈ యొక్క నిచ్చెన ద్వారానే ఉన్నత స్థాయికి ఎదిగేలాగా ఈ యొక్క మేనేజర్ యొక్క బాధ్యత, అధికారం ఇది నిర్వర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైంది. ఇక స్టాండర్డ్ అంటే దాని యొక్క విలువ ఆధారితంగా వ్యవస్థ యొక్క నిర్మాణం, వ్యవస్థ యొక్క అభివృద్ధిని చూసేలాగా మేరీ పార్కర్ పాలెట్ ఎంతగానో కృషి చేసింది. లాడర్ అండ్ ఎక్స్పర్ట్ అంటే నిచ్చెన యొక్క చేసే విధానం ద్వారా వ్యవస్థ ఎలా పనిచేయాలో తను చూపించింది. అయితే ఈ ప్రతి ఒక్క పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి లీడర్ ఎవరైతే నాయకుడు ఉంటారో ఆ నాయకుని యొక్క విజ్ఞానం, అతని యొక్క తెలివితేటల ద్వారా ఆ యొక్క సంస్థ యొక్క మనుగడ కొనసాగించడానికి, ఆ యొక్క పనిని చూడడానికి ఓపెన్ అప్ అంటే తన యొక్క మనసు విప్పి తన యొక్క సంస్థ యొక్క లక్ష్యాలు నెరవేర్చడానికి ఉన్నత స్థాయి ఉద్యోగి కింది స్థాయి ఉద్యోగులతో అరమరికలు లేకుండా ఆ యొక్క చర్చ జరిపించి ఆ చర్చ ద్వారా ఒక వ్యక్తి కానీ ఒక గ్రూపు కానీ వాళ్ళనందరినీ సమైక్యపరిచి ఆ యొక్క సిచ్యువేషన్స్ అంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆ యొక్క వ్యక్తి మరియు ఆ యొక్క గ్రూపు కూడా ఆ సంస్థ యొక్క లక్ష్యాలు నెరవేరడానికి ఎంతగానో ఉపయోగపడడానికి ఆస్కారం ఉంది.
కాబట్టి నేటి జీవన విధానంలో మేరీ పార్కర్ పాలెట్ తన యొక్క విధానంలో ఈమె కూడా వ్యవస్థ మరియు వ్యవస్థ మరియు కోఆర్డినేషన్ సమన్వయం అతి ముఖ్యంగా పనిచేస్తాయని కూడా ఈ యొక్క మేరీ పార్కర్ పాలెట్ కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. ఈమె కూడా సమన్వయం మరియు వ్యవస్థ అండ్ కోఆర్డినేషన్ మేరీ పార్కర్ ప్రకారం ఈమె సమన్వయం అనేది అతి ఉన్నతమైంది. అంటే అందులో ఉన్న లీడరు తమ యొక్క వ్యక్తిగతాన్ని కాకుండా సంస్థ యొక్క లక్ష్యం నెరవేర్చడానికి ఆ యొక్క నిచ్చెన ఎలా ఎక్కుతున్నామో అలాగే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చక్కటి సమన్వయంతో ఆ సంస్థ యొక్క మనుగడను కొనసాగేలాగా చూడని చెప్తుంది. ఈమె ఏం చేసిందంటే చక్కటి నిర్వచనం ఏంటి, తన యొక్క సంస్థ యొక్క లక్షణాలు చక్కగా ఆ యొక్క వ్యవస్థకు ఉపయోగపడేలాగా ఏర్పాటు చేసింది. అయితే ఈమె ఏం చేసిందంటే ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం కొందరి కోసం కాదు, అందరి కోసం, చాలా మంది కోసం ఈ యొక్క తన యొక్క ఉద్దేశాలను నెరవేర్చేలాగా చూసింది. ఆ తర్వాత కొందరి సంబంధం ఉంది. సంబంధం అంటే ఒక ప్రణాళిక నుంచి జనరల్ ఒక ప్రణాళిక అనేది వేరుపరిచి అది కొన్ని సంస్థలు కాకుండా సంస్థ మొత్తానికి జనరల్గా అనలైజ్ చేశారు. అంటే వ్యవస్థలో ఒక ప్రణాళిక వ్యక్తికి కాకుండా గ్రూప్ కాకుండా అన్ని విభాగాలకి ఉపయోగపడేలాగా తన యొక్క ప్రణాళికను రూపొందించాలని మేరీ పార్కర్ పాలెట్ చెప్తున్నారు. ఇందులో ఈమె మేరీ పార్కర్ పాలెట్ తన యొక్క రూపురేఖలను కానీ తన యొక్క వ్యవస్థ యొక్క రూపాలు కానీ తన యొక్క 2 పుస్తకాలలో చక్కటి వివరణ ఇచ్చింది. మొట్టమొదటి పుస్తకం ఏంటిది, ద న్యూ స్టేట్ అంటే వ్యవస్థ, దేశం, రాజ్యం, నూతన రాజ్యం. అలాగే క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ అంటే కొత్తగా తన యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా తన పనిని చేసేలాగా చూడమని చెప్తుంది. కాబట్టి నేడు జీవన విధానంలో వ్యవస్థ యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయో వాటి గురించి మేరీ పార్కర్ పాలెట్ చక్కగా నిర్వర్తించింది. ఆ విధానంతోనే నేడు జీవన విధానంలో మేరీ పార్కర్ పాలెట్ తన యొక్క రచనల ద్వారా ప్రపంచంలోనే ప్రభుత్వ పాలనా శాస్త్రంలో మేరీ పార్కర్ పాలెట్ ఒక మహిళగా తన యొక్క స్థానాన్ని స్థిరపరుచుకొని నేడు ప్రభుత్వ పాలనా శాస్త్రానికి అందించిన వివిధ తన యొక్క పరిశోధనలు ఏంటి, చక్కగా తన యొక్క ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పరిశోధించి ఆ వ్యవస్థకు అందించిన విధి విధానాల రూపకల్పననే అది లీడర్షిప్ అనేది అతి ముఖ్యం. నాయకుడు అనేవాడు గొప్ప నాయకుడు ఉండి తనకు సహనశక్తి, పరిజ్ఞానం, ఉన్నతమైన విలువలు, చక్కటి విద్య ఎప్పుడైతే ఉంటుందో వాటి ద్వారానే ఈ వ్యవస్థ యొక్క మనుగడ కొనసాగుతుందని మనకు మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గురించి చెప్పాలి. ఈరోజు మనం చెప్పుకున్న వాటిల్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో నేను కవర్ చేసింది ఏంటంటే హెన్రిక్ ఫెయల్, లిండా ఉర్విక్, లూథర్ గల్లిక్, ముని అండ్ రేలీ, మేరీ పార్కర్ పాలెట్. ఇంతటితో నా యొక్క ఉపన్యాసం ముగిస్తాను. నమస్కారం.